టొమాటో చట్నీ. టొమాటో చట్నీ. ఎస్. ఓకే, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తారా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో టమాటో చట్నీ రెగ్యులర్గా మనందరం కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. సో ఇది కూడా మనకి మంచి టేస్టింగ్ ఎన్హాన్స్మెంట్గా ఉపయోగపడుతుంది అన్నమాట. అవును. సో సో నార్మల్గా టమాటో చట్నీ అంటే చాలా మంది ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ లైక్ అందులో ఉల్లిపాయ యాడ్ చేయడము, అండ్ ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువగా అయిపోయి కొంతమంది ఇందులోనే క్యారెట్ యాడ్ చేయడం అలా చేస్తున్నారు. బట్ టేస్ట్ బర్డ్స్ ఎన్హాన్స్మెంట్ చేసేటప్పుడు ఏదైనా మనం సింగిల్ ఇంగ్రీడియంట్, ముఖ్యంగా ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు సింగిల్ ఇంగ్రీడియంట్ అలా ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ మనకి ఎక్కువగా తెలుస్తాయి. సో టేస్ట్ బర్డ్స్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. ఓకే, సో మెయిన్ మనకి టమాటోస్. సో కప్ ఫుల్ ఆఫ్ టమాటోస్ తెచ్చేసుకున్నాం, అండ్ మిగతావన్నీ కూడా పోపు దినుసులు కావచ్చు. ఎస్, ఇలాగ ఉన్నాయన్నమాట. మరి స్టార్ట్ చేద్దామా? యా. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం టమాటోస్ని మగ్గించుకుందాం. ఓకే. కొంచెం ఆయిల్, ఇందులోనే టమాటోస్ని కూడా వేసేసుకుందాం. పలివి మనం టేస్ట్ బడ్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, అండ్ ఇది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? చిన్న పిల్లలకి ఏంటి అంటే లైక్ ఇంతకు ముందు చెప్పినట్టు కొంచెం సిక్ అయినా సరే వాళ్ళు అసలు నార్మల్గానే మారం చేస్తారు తినడానికి. అవునవును. ఇంకా సిక్ అవుతే ఇంకా మారం చేస్తారు. లైక్ అప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పలేరు తినాలనిపించట్లేదు, ఇవన్నీ సిమ్టమ్స్ ఇవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి సో వాళ్ళకి మనం హ్యాపీగా పెట్టేసేయచ్చు. సింపుల్గా నాకు వద్దు. యా. పెద్దవాళ్ళకి ఏంటి అంటే కొంతమందికి మెడికేషన్ తీసుకోవడం ద్వారా ఆ హీట్కి మౌత్ అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా మందికి ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఏంటి అంటే ఆ అల్సర్స్కి సంబంధించిన క్రీమ్స్ పోయడం, అది తగ్గడానికి అలా పూసినప్పుడు కూడా వాళ్ళ నోరంతా కూడా చాలా చప్పగా అయిపోతుంది నార్మల్ వాళ్ళకన్నా, నార్మల్ ఫీవర్ వచ్చిన వాళ్ళకన్నా. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇలా సింగిల్ ఇంగ్రీడియంట్ యూస్ చేయడం బెటర్. ఓకే. సో మనం ఆయిల్లో కొంచెం టమాటోస్ని వేపించేసుకుని ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేస్తామా? ఎస్, ఓకే. సో ఇది ఆల్రెడీ మనం టమాటోస్ వేగించుకుంటాం కాబట్టి మిక్సీ పట్టేసుకొని జస్ట్ మనం పోపు వేసేసుకోవాలి. ఓకే. సో అది ఇంకొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం మూత పెట్టేసుకుందాం. అలాగే ఒక 2 minutesలో అది మగ్గిపోతుంది. సో ఇప్పుడైతే మన టమాటోస్ మగ్గిపోయి ఉంటే చూసేద్దామా? యా, చూసేద్దాం. ఎస్, కంప్లీట్గా అయిపోయినాయి పల్లవి. ఎస్. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే. సో మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం కదా పల్లవి, ఏమైనా వెయ్యాలా? యా. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసేయాలి ఇందులోనే. ఓకే. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని మనం పోపు వేసేసుకుందాం. అలాగే. స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె. ఓకే. ఇందులోనే కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొన్ని ఆవాలు కూడా, కరివేపాకు, ఇంగువ,
మిక్సీ పట్టేసుకుంది కూడా అందులో వేసేసుకుందాం. అలాగే. ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం లైట్గా. సో పల్లవి, సో మన టమాటా చట్నీ కంప్లీట్గా అయిపోయినట్టుంది, చూద్దామా? అయిపోయింది, చూసాం. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వేయాలి? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఓకే. టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. టమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు: నూనె, టమాటో ముక్కలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు. టమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడైన తర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్, సరిపడా ఉప్పు కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టమాటో చట్నీ రెడీ.